హలో అండి. నువ్వుల లడ్డు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. నువ్వులలో కాల్షియం అండ్ ఐరన్ ఉంటుందండి. చాలా హెల్దీ లడ్డు ఇది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 కప్పు వరకు నువ్వులు తీసుకోవాలి. ఇవి చిటపట ఆడేంత వరకు వేయించేసుకోవాలి. రెడ్ కలర్లో వేయించేసుకోవాలండి. ఇవి వేయించేసుకున్నాయి కప్పుకి 3/4 కప్పు వంతు బెల్లం తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం వేయించేసుకున్న నువ్వులని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. ఇందులో చల్లారిన తర్వాత హాఫ్ వరకు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోనే ఇలాచీలు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయి స్టవ్ పైన పెట్టుకొని 3/4 కప్పు వరకు బెల్లం వేసుకొని బెల్లం అనేది పూర్తిగా కరగనివ్వాలండి. తీగ పాకము, ముద్ద పాకము ఏం అవసరం లేదండి. పాకం పట్టడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే లడ్డు అండి ఇది. ఈ బెల్లం అనేది కరిగేంత వరకు స్టవ్ మీద లో ఫ్లేమ్లో బెల్లాన్ని కరిగించుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వాలి. చూడండి, బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది. ఇందులో ఇప్పుడు మనము వేయించేసిన నువ్వులను వేసుకొని కలుపుకోవాలి. అదేవిధంగా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మొత్తము కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మనము చిన్నపాటి ఉండలాగా తీసుకొని ఈ విధంగా లడ్డులాగా చేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇలా మనకి గట్టిగా అనిపిస్తే మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక 1 మినిట్ ఉంచేసి లడ్డూలు చుట్టుకోండి. లడ్డు రాకుంటే వాటర్లో హ్యాండ్ని డిప్ చేసుకుంటా లడ్డు చేయండి. చాలా అంటే చాలా టేస్టీ లడ్డు రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.